అందరికీ నమస్కారం. శ్రీనాథమయం సమర్పించేటువంటి ఉచితంగా సంగీతం ఫ్రీ మ్యూజిక్. ఎందుకంటే ఉచితంగా అని ఎందుకు పెట్టామంటే ఈ వీడియోలన్నీ కూడా మీ అందరికీ కొంచెం చక్కగా అర్థమయ్యేట్టుగా గురువు నేర్పినట్టుగానే నేర్పాలనే ఉద్దేశంతోనే నేర్పుతున్నాం. కాబట్టి అదంతా కూడా మీకు ఉచితంగానే అందిస్తున్నాం. కాబట్టి ఉచితంగా ఫ్రీగా మ్యూజిక్ ఎంతో చక్కగా నేర్చుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. అందుకోసం ఈ ఫ్రీ మ్యూజిక్ క్లాసెస్లో మనకి ఇప్పటికి దాదాపుగా నేను నెంబర్ చెప్పడం మర్చిపోయాను. స్వరాలు అయితే 13 స్వరాలు అయిపోయినాయి. లెసన్ ప్రకారం అయితే 16 అయిపోయినాయి. ఇవాళ 17 లెసన్ ప్రకారం. అందుకోసం ఏంటంటే నా నోటితో ఒక్కసారి అటు ఇటు అవ్వచ్చు. అందులో ప్లేలిస్ట్ ప్రకారం అయితే కరెక్ట్గా ఉంటుంది. ఆ ప్రకారం వెళ్ళండి. సార్ మీరు అక్కడ కూడా చెప్పారు, ఇక్కడ కాదు, నాకు గబాలన అలా వచ్చేస్తుంటాయి ఈ స్వరాలు. ఇది కంపేర్ చేసుకోవడంలో తేడా వస్తుంది. సో ఇవాళ 17వ లెసన్, 16వ లెసన్ అయిపోయింది. 13 స్వరాలు అయిపోయినాయి. 13ది మామూలుగా పాడాం, రాగంతో పాడాం, రాసుకున్నారు మీరు. రాగంతో పాడాం, తాళంతో చెప్పలేదు, తాళంతో చెప్తాం. 11, 12, 13, 14, 15 ఈ సెట్ ఆఫ్ 5 స్వరాలు కూడా వేరుగా ఉంటాయి. అవి అలాగే ఫస్ట్ స్వరం నుంచి 5-6 స్వరాల వరకు ఒక రకంగా ఉంటుంది. అక్కడి నుంచి 7th, 8th, 9th, 10th ఒక రకంగా ఉంటాయి. అక్కడ 7th వన్ పమాగేరి, 8th వన్ పమాదప, 9th వన్ సమాగేరి, 10th వన్ రిగామాప. దానికి ట్యూన్ జాగ్రత్తగా చూసుకోవాలి. సరిగమ పమగేరి అన్నాం అనుకోండి, సరిగమ పమాదప, సరిగమ సమాగేరి అన్నిటి ఒకటే ట్యూన్ కాదు. సరిగమ పమగేరి అది 7th వన్, సరిగమ పమాదప 8th వన్, సరిగమ సమాగేరి 9th వన్, సరిగమ రిగమాప 10th వన్. అలా తేడాలు ఉన్నాయి. ఆ జాగ్రత్తగా దేని స్వరాన్ని అంటే ఏ స్వరం దానికి ఒక ట్యూన్ పర్టికులర్గా ఉంటుంది. రే క దాని సౌండ్, ఆ సౌండ్కి అది ఒక్కొక్క సౌండ్కి ఒక స్వరం అన్నాం, దానికి ఒక పేరు పెట్టాం. దాని ప్లేస్లోనే పాడాలి. ఎంతసేపు పాడండి. పా మా ద గ పరి గ రి మా రి పా. ఎంతైనా వెనుక తిప్పిన పా పా ప పమ పద ప పమ పద పమ పద ప దద ప మమ గ గ గమ గ ప గమ గ ద గమ గ ని ద ప మ గ సా ని ద ప ని ద ప మ ద ప మ గ గమ ప రి గ మ ప రి గ మ ప ద ప ప గ గ మ గ గ గమ ప మ గ ద ప మ గ ని ద ప మ గ సా ని ద ప మ గ గ. అది గా దేని ట్యూనింగ్ దానికి అక్కడ మాస్టరైజ్ అవ్వాలి. సో నేను ఎక్కువ టైం వేస్ట్ చేయను. ఇవాళ ముందు 13th వన్ పాడేశాక, ఆ తాళంతో చెప్పేశాక 14th వన్లోకి వెళ్దాం. ఓకేనా? కనుక జాగ్రత్తగా మీరు అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారని భావిస్తాను. ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ బాక్స్లో పెట్టచ్చు, మీ అభిప్రాయాలు తెలియచేయచ్చు. ఓకేనా? సో ఈ 3 స్వర 12th వన్ 13th వన్ పైన షడ్జమ నుంచి స్టార్ట్ అవుతుంది. స నీద నీ దాప దద పామ పా పా అది 13th వన్. స నీద నీ దాప దద పామ పా పా గమ పద నీ ద పామ గమ పగ మాగరి స. చూడండి. స నీ ద నీ దాప దద పామ పా 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 గ లాంగ్ లెటర్స్ గమ పద నీ ద పామ గమ పగ మాగరి స. ఏ కాలం పాడాను? స్లోగా పాడాను. ఒక క్రీకి ఒక అక్షరం ఫస్ట్ కాలం. స నీద నీ దాప దద పమ పా పా గమ పద నీ ద పమ గమ ప గమ గరి స. సెకండ్ కాలం. స నీద నీ ద పద ద పమ పప్ప గమ పద నీ ద పమ గమ ప గమ గరి స. గమ పద నీ ద పమ ఆ 3 స్వరాలకు ఒక రకంగా ఉంటుంది. ఆ 3 స్వరాల్లో మాత్రం వస్తుంది. ఇప్పుడు చూడండి, తాళంతో పాడదాం. తాళం తెలుసు కదా, 1 2 3
4 5 6 7 8 ఆది తాళం. ఈ 15 స్వరాలు అయ్యే వరకు ఈ తాళాన్ని చూపిస్తూనే ఉంటా. తర్వాత ఇంకా చూపించను. ఆది తాళం అనగానే మీరు వేసుకోవాలి, రూపక తాళం అనగానే మీరు వేసుకోవాలి. ఒకసారి చెప్తాం. ఇది ఎందుకంటే ఇప్పుడు లెర్నింగ్ స్టేజ్ కాబట్టి మళ్ళీ మీకు గుర్తు చేస్తూనే ఉండాలి కాబట్టి చేస్తాం. సా సా నీ ద నీ నీ ద ప ద ద ప మ ప ప. ఇది లెసన్ నెంబర్ 17. నేను మొన్న పొరపాటుగా 15 అనో 14 అనో అన్నట్టున్నాను, మళ్ళీ నేను సరి చేసుకుంటున్నాను. ఇది లెసన్ నెంబర్ 17. ఓకేనా? అయితే మనం స్వరం మాత్రం 13వ స్వరమే పాడుతున్నాం, 14 కూడా పాడతాం ఇవాళ. గ మ ప ద నీ ద ప మ గ మ ప గ మ గ రి స. ఏ కాలం పాడాం? ఫస్ట్ కాలం పాడాం. ఒక దెబ్బకి ఒక అక్షరం. దెబ్బ అంటే దెబ్బ అనకూడదు, క్రియ. ఒక క్రియకి ఒక అక్షరం చొప్పున వచ్చేది ఫస్ట్ కాలం. ఒక క్రియకి 2 అక్షరాలు వచ్చేటువంటిది సెకండ్ కాలం. స స నీ ద. స స అనేది 2 అక్షరాలు, నీ ద అనేది 2 అక్షరాలు. స స నీ ద నీ నీ ద ప ద ధ ప మ ప ప గ మ ప ద నీ ద ప మ గ మ ప గ మ గ రి స. ఓకేనా? నౌ థర్డ్ కాలం. స స నీ ద. స స నీ ద 4 letters. స స నీ ద నీ నీ ద ప ద ద ప మ ప ప పా ప అనకూడదు థర్డ్ కాలంలో. ప ప. మళ్ళీ చూడండి. స స నీ ద నీ నీ ద ప ద ద ప మ ప ప గ మ ప ద నీ ద ప మ గ మ ప గ మ గ రి స. అలా విడగొట్టి మీకు చూపిస్తున్నాను, కానీ అలా విడగొట్టి పాడకూడదు. కలిసి మొత్తం కలిపే పాడాలి. అయితే మీకు అర్థం కావడం కోసం 4 4 4 థర్డ్ కాలంలో 4 4గా డివైడ్ చేసుకోవాలి. ఏ స్వరాన్ని నేను మళ్ళీ చూపిస్తాను. మొత్తం పాడుతున్నాను చూడండి. స స నీ ద నీ నీ ద ప ద ద ప మ ప ప గ మ ప ద నీ ద ప మ గ మ ప గ మ గ రి స. ఈ 3 కాలాల్లో 11th 12th అండ్ 13th చూడండి. థర్డ్ కాలంలో పాడేస్తాను, తర్వాత మళ్ళీ మొత్తం ఫస్ట్ సెకండ్ అన్ని కాలాల్లో పాడదాం. ఇప్పుడైతే థర్డ్ కాలం. సరి గ మ ప గ మ ప ప గ మ ప ద నీ ద ప మ గ మ ప గ మ గ రి స. నౌ 12th one. సా నీ ద నీ ద ప ద ప మ ప ప గ మ ప ద నీ ద ప మ గ మ ప గ మ గ రి స. 13th one. స స నీ ద నీ నీ ద ప ద ద ప మ ప ప గ మ ప ద నీ ద ప మ గ మ ప గ మ గ రి స. ఇప్పుడు 14th స్వరం చెప్తున్నాం. ఇది మొత్తం లెసన్ ఒకటే లెసన్, 17 లెసన్. స్వరం మాత్రం 14th అని చెప్తున్నాం. మొత్తం 15 స్వరాలు సరళి స్వరాలు ఉన్నాయి. ఇవి సరళమైన స్వరాలు కాబట్టి సరళి స్వరాలు. తర్వాత వేరే సెట్ ఆఫ్ స్వరాలు వస్తాయి, వాటిని జంట స్వరాలు అంటారు. తర్వాత హెచ్చు స్థాయి స్వరాలు, తర్వాత తగ్గు స్థాయి స్వరాలు, తర్వాత దాటు స్వరాలు. ఇంతవరకు మొత్తం స్వరావళి. దాని తర్వాత అలంకారాలు వస్తాయి, అక్కడి నుంచి తాళాలు కూడా మారిపోతాయి. అలంకారాల తర్వాత గీతాలు స్టార్ట్ అవుతాయి, అక్కడి నుంచి రాగాలు మారిపోతాయి. అంటే కొంచెం కొంచెం స్వరము సాహిత్యం కూడా పరిచయం చేయబడింది. పాటలు వస్తాయి, ఆ పాట కూడా స్వరం ఉంటుంది, నొటేషన్ ఉంటుంది. అంటే ఒక మాటకి రామ అన్నాం అనుకోండి, స్పెల్లింగ్ ఉంటుంది కదా, RAMA. అలాగే దానికి శ్రీ గణనాథ అన్నాం అనుకోండి, శ్రీ గణన మా పద అనే స్వరాలతో వస్తుంటుంది. దాని స్పెల్లింగ్ అనుకోండి, లేకపోతే నొటేషన్ అనుకోండి, మీ ఇష్టం. ఓకేనా? ఇప్పుడు 14th వన్ చెప్తున్నాను, ఒకసారి రాసుకోండి. 14th వన్ 15th 2 ఉన్నాయి. ఇవాళ 14th వన్ రాగంతో పాడదాం. సరి గరి, సరి గరి, గా ఆ అంటే గా లాంగ్ లెటర్, గమ, సరి సరి గరి, సరి గరి 4 4 4గా రాసుకుంటే బెటర్ ఏమో చూసుకోండి. సరి గరి, గా గమ అంటే గా లాంగ్ లెటర్ ఇచ్చి పక్కన గమ రాయండి. గా గమ, పమ పా, పమ షార్ట్ లెటర్స్, పా లాంగ్ లెటర్, పమ పా, దప దా, దప దా, ఆ లాస్ట్ లెటర్ లాంగ్ లెటర్, దప దా. మళ్ళీ చూడండి ఒకసారి. సరి గరి, గా గమ,
పమ పా దప దా అంతవరకు అయిపోయింది. మప దప మప దప దని దప మప దప దని దప మప దప దని దప మళ్ళా మప దప మగరిస మప దప దని దప మప దప మగరిస సరి గరి గా గమ పమ పా దప దా మప దప దని దప మప దప మగరిస. ఓకేనా? ఇప్పుడు నేను చెప్తాను, నేను చెప్పాక రిపీట్ చేయండి. కొంచెం రిపీట్ చేయడానికి కూడా నేను టైం ఇస్తున్నాను. నేను గట్టిగా పాడతాను, మళ్ళీ స్లోగా పాడేటప్పుడు మీరు నాతో రిపీట్ చేయాలి. అది మీరు పాడుతున్నట్టు లెక్క. మీరు ఇక్కడ నాకు వినపడదు కాబట్టి మీ బదులు నేనే పాడుతున్నాను అనమాట. నా బదులు మీ బదులు కూడా నేనే, డబల్ రోల్. సరి గరి సరి గరి గా గమ గా గమ పమ పా పమ పా దప దా దప దా. ఓకేనా? మళ్ళీ చూడండి. సరి గరి గా గమ పమ పా దప దా. మళ్ళీ పమ పా దప దా ఒకసారి చూసుకోండి. పా అది పా ప్లేస్. పమ పా దప దా తర్వాత మా ప దప మా ప దప మా ప దప దని దప మా ప దప మా గరిస. ఇది ఫస్ట్ కాలం. నవ్వు సెకండ్ కాలం పాడుతుంది. రేపు మళ్ళీ పాడతాం, కంగారు పడకండి. రేపు మళ్ళీ పాడి మళ్ళీ తాళంతో పాడతాం. సరి గరి గా గమ మళ్ళీ రిపీట్ చేయండి. సరి గరి గా గమ పమ పద పద పమ పద పద. మళ్ళీ మొత్తం. సరి గరి గా గమ పమ పద పద మా పద పద ని దప మా పద పద ని దప మా పద ప మా గరిస మా పద ప మా గరిస. మొత్తం నేను పాడతాను చూడండి. సరి గరి గా గమ గా గమ సరి గరి గా గమ 4-4-4గా పాడుకోవాలి. పమ పా దప ద పమ ప 4 దప ద 4 మా ప దప దని దప మా ప దప దని దప. మళ్ళీ చూడండి. మా ప దప దని దప మళ్ళా మా ప దప మా గరిస. నవ్వు థర్డ్ కాలం. సరి గరి గ గమ పమ ప దప ద సరి గరి గ గమ గా గమ సరి గరి గ గమ పమ ప దప ద. దేనికి ఆ పమ పా అలా కూర్చోకూడదు అక్కడ. పమ ప దప ద సరి గరి గ గమ పమ ప దప ద మా ప దప ద ని దప మా ప దప మ గరిస. ఓకేనా? ఇంకొకసారి మొత్తం పాడదాం. సరి గరి గ సరి గరి గ గమ పమ ప దప ద మా ప దప ద ని దప మా ప దప మ గరిస. ఇప్పుడు 11th 12th 13th 14th ఇన్ థర్డ్ కాలం. సరి గమ ప గమ ప ప గమ పద ని దప మ గమ ప గమ గరిస. 12th one. సా ని ద ని దప దప మ ప ప గమ పద ని దప మ గమ ప గమ గరిస. 13th one. స స ని ద ని ని దప ద దప మ ప ప గమ పద ని దప మ గమ ప గమ గరిస. 14th one. సరి గరి గ గమ పమ ప దప ద మా ప దప ద ని దప మ ప దప మ గరిస. ఈ విధంగా 14 స్వరాలు అయిపోయినాయి. రాగంతో తాళంతో రేపు పాడతాం. మొత్తం క్లాసులు ఎన్ని క్లాసులు అయిపోయినాయి అంటే ఇవాళ 17th లెసన్ ఓవర్. లెసన్ నెంబర్ 17.
లెసన్ నెంబర్ 17 ఓవర్. ఓకేనా? ఒకవేళ నేనేమైనా పొరపాటుగా మాట్లాడినా, తప్పులు పాడినా కానీ ఆ ప్లేలిస్ట్లో మాత్రం కరెక్ట్గా ఉంటుంది. వీ హ్యావ్ టు గో అకార్డింగ్ టు ప్లేలిస్ట్. దాని ప్రకారం అయితే అన్నీ కరెక్ట్గా అవుతాయి. అక్కడ ఆలోచించి జాగ్రత్తగా చూసుకుంటూ పెడతాం. ఓకేనా? థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సాపా పాడదాం. ఈరోజుకి స్వస్తి. సా పా సా పా సా. భగవంతుడి దయ వల్ల 14 స్వరాలు అయిపోయినాయి. 15వ స్వరం కూడా పెడతాను. అన్నీ కూడా వీక్షించండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ ఇంపార్టెంట్. మ్యూజిక్లో ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మీకు ఎక్కువ నాలెడ్జ్ ఆటోమేటిక్గా అది వస్తూనే ఉంటుంది. ఓన్లీ 15 స్వరాలు రోజు 6 గంటల చొప్పున ప్రాక్టీస్ చేసినా కూడా మీకు ఎంతో అనంతమైనటువంటి సంగీత జ్ఞానం వస్తూనే ఉంటుంది. అది ఎలాగైనా మీరు చేస్తూ మీకే తెలుస్తుంది. ఓకేనా? ధన్యవాదాలు.